హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మేము తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము. చూశారు కదండి, ఈ టెంపుల్ ఎత్తైన కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్వామివారు సర్పరూపంలో వెలిసారని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారిపై అలిగి భూలోకం వచ్చేస్తారంట. అమ్మవారిని వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి కూడా ఆ వైకుంఠాన్ని వదిలి మొట్టమొదటిసారిగా భూలోకంలో అడుగుపెట్టిన స్థలమే ఈ తిరుమలగిరి క్షేత్రం. స్వామివారి ఎడంకాలు పాదం గుర్తుగా కోనేరు ఉద్భవించింది. ఈ కోనేరు పాదం ఆకారంలో ఉంటుందని ఇక్కడ నానుడి. అలా ఈ కోనేరుకి కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. ఆంజనేయ స్వామి వారి దర్శనం తర్వాత అలా స్టెప్స్ ఎక్కితే ఆ వెంకటేశ్వర స్వామివారి పాదాలు కూడా మనకి దర్శనమిస్తాయండి. అలా కొండపైకి ఇంకొన్ని స్టెప్స్ ఎక్కితే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అవుతుంది మనకు. గుడి లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ వరకే ఫోన్స్ మనకి ఎలవ్ చేస్తారు. ఇక్కడ స్వామివారు మనకి పుట్టతో దర్శనమిస్తారు నామాలతో. ఇక్కడ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే గుడిని తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత ఒక్క మనిషిని కూడా ఇక్కడ ఉండనివ్వరు అనమాట. పూజారి గారులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే స్వామివారు ఇక్కడ సర్పరూపంలో నైట్ తిరుగుతూ ఉంటారంట. అలాగే దేవతలందరూ కూడా వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారంట. మార్నింగ్ గుడి తెరిచేటప్పటికి గుడి లోపల మొత్తం తడిగా కూడా ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. అది దర్శనం అయిపోయింది. పక్కన వారాహ స్వామివారిని కూడా దర్శించుకున్నాం. అలా దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కొండపైన శివాలయం కూడా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. కొన్ని స్టెప్స్ ఎక్కాలి. అలా ఎక్కిన తర్వాత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అని కనిపిస్తుంది, చూసారా? ఈ దేవాలయం కన్నా ముందే విఘ్నేశ్వరుడిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం కూడా అవుతుంది మనకు, చూడండి. అలా లోపలికి వెళ్తే ఆ పరమశివుని దర్శనం కూడా మనకు అవుతుంది. ఈ శివాలయంలో మనకు 3 శివలింగాలు దర్శనమిస్తాయండి. అలా దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకు బిల్వ వృక్షం కూడా ఉంటుంది. ఇక్కడ 3 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా తొందరగా అందుతుందంట. చూశారు కదండి కొండపైన ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందో. మా దర్శనం ముగించుకొని మేము కిందకు వచ్చేసాము. ఇక్కడ గుడి ఓపెన్ చేసేది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే గుడి ఓపెన్ చేసి ఉంటుంది. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.